దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు నిజంగా చాలా చక్కటి మాటలు, ఎప్పుడు కొనసాగించబడింది, ఎందుకు కొనసాగించబడింది అనే మాట ఈ లోకంలోనికి వచ్చిన మదర్స్ డే గురించి చెప్పారు. నేను ఆత్మ సంబంధమైనటువంటి మదర్స్ డేని ఈ లోకంలో మరి సంఘాన్ని దేనితో పోల్చాడో చెప్తారా మీరు? స్త్రీతో పోల్చాడు. అంటే ఇది కూడా ఒక సంఘాన్ని, అందుకే ఏమంటారు తల్లి పిల్ల సంఘం ఉందా? మరి ఒకటే తల్లి సంఘము. మా తల్లి సంఘాన్ని వదిలి రానని అంటారు అందరు చాలా వరకు. కానీ మరి పిల్ల సంఘాలు ఎక్కడున్నాయో నాకైతే తెలియదు. కానీ పౌలు భక్తుడు అన్నాడు తల్లి సంఘం ఒకటే ఉంది, తల్లి లాంటిది సంఘము. సో యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద మరణము పొందినప్పుడు ఆయన యొక్క మరి ప్రక్కటెముకలో నుండి బల్లముతో పొడిచినప్పుడు నీళ్లు రక్తము కారెను అని ఉంటుంది. ఆ మాటకి అర్థం ఏంటంటే ఆయన రక్తము చిందించినటువంటి రక్తముతో సంఘాన్ని కొనుక్కొని ఉన్నాడు. సో ఇది ఒక తల్లి సంఘముగా పేరుగాంచబడింది. యేషే భక్తుడు అంటూ ఉంటాడు ఒక మాట 66, మీరు ఒక తల్లిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను. ఎక్కడ మిమ్మల్ని ఆదరించేదను? యెరూషలేములోనే మీకు ఆదరణ కలుగుతుంది. అంటే మొదటిది మన జన్మనిచ్చిన తల్లి, రెండవది మనకు ఆదరణ కలిగించే తల్లి సంఘం అనే ఆదరణ దేవుడు కలగజేయబోతుండని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండో మాటను నేను చాలా త్వరగా చెప్పడానికి నేను ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట నేను ఆశపడుతూ ఉన్నాను. మదర్, MOTHER, ఏవి కూడా డబల్ లెటర్స్ లేవు. MOTHER, మదర్ అనే మాటకి అర్థము తల్లి, అమ్మ అనే మాట అర్థం. కానీ ఎం అంటే మోటివేట్ చేయడం. ఏం మోటివేట్ చేయాలి? లోకంలో ఏం జరుగుతుంది, ఆత్మ సంబంధంగా మనం ఏం నేర్చుకోవాలి. సంఘానికి వెళ్తే దైవజనుడు నీకేం నేర్పించాడు, సంఘములో నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది ఒకవేళ మీ పిల్లలకు ఒక్కొక్కసారి అర్థం కాదు. కానీ తల్లిగా నువ్వు విన్నప్పుడు పిల్లలకి నేర్పించే విధానము ఎక్కడి నుండి వస్తుందంటే తల్లి దగ్గర నుండి వస్తుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు నేను క్వశ్చన్ అడిగి నేను వాక్య భాగంలోనికి వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుందో తెలుసా? ఏ ట్రైనింగ్ సెంటర్ అని అడుగుతున్నారు. పిల్లలకి ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడుంటాయి? అది మర్చిపోతాం. ఎక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఉంటే మా పిల్లల్ని అక్కడనే, నువ్వు తల్లిగా ఒక ట్రైనింగ్ సెంటర్ అయి ఉంటే ఏ హాస్టల్ పనికిరావు. ఆమెనండి. నీ పిల్లల్ని నువ్వే కంట్రోల్ చేయవు, బయట వాళ్ళు ఏం కంట్రోల్ చేస్తారు? నీ పిల్లల్ని నువ్వే మంచి బుద్ధులు నేర్పవు, బయట వాళ్ళు ఏం నేర్పిస్తారు? అందుకే మొదటి తల్లి ఒడి ట్రైనింగ్ సెంటర్. హల్లెలూయా, గట్టిగా చెప్తలేరండి. మేము డ్యూటీలు పోయి వచ్చేసరికి మాకు చాలా టైం అయిపోతుంది. మేము చిన్నతనము నుండే తల్లి ట్రైనింగ్ సెంటర్ ఒడి, ఆమె చేతులు, ఆమె మాటలు. మొదటగా తల్లి ట్రైనింగ్ చేయకపోతే రెండవది దేవుడు చెయ్యాలంటే చేస్తాడు, దేవుని ప్రణాళిక చొప్పున, లేకపోతే చెయ్యడు. మొదట తల్లి ఒడిలో నుండి ట్రైనింగ్ మనకు ఖచ్చితంగా కావాలి. ఒకటి శారీరక సంబంధమైన తల్లి దగ్గర నుంచి మన ట్రైనింగ్ కావాల్సిందే. రెండవది ఆత్మ సంబంధమైన మందిరము తల్లి సంఘము నుండి మనము ఏం కావాలి? ఇప్పుడు మీకు ఎన్ని రకాల ట్రైనింగ్లు అవసరము? మొదటి ట్రైనింగ్ నీ తల్లి ఒక్కొక్కసారి ఇయ్యదు. వాడిని పువ్వులో పెట్టి పెంచుతున్నామంటారు. వాడు పెద్ద అయితే కష్టపడతాడా? పువ్వు తీసుకుపోయి ఎండలో పెడితే రాలిపోతుంది. పువ్వులో పెంచిన వాళ్ళని, పిల్లల్ని కానివ్వండి, కూతుర్ని కానివ్వండి, కొడుకుని కొంచెం ఎండలో పోతే ఏమైపోతారు? కాళ్ళు వాసిపోతాయి. ఎక్కితే బండి, ఎక్కితే కారు, దిగితే కారు, ఎక్కితే ఆటో, దిగితే కారు, ఆయన నడక మర్చిపోతారు. పిల్లల్ని అవసరమైనంత వరకు నడిపియండి. ఎక్కడ నడిపించాలో, ఎక్కడ ఎత్తుకోవాలో, ఎక్కడ ముదిగారం చేయాలో, ఎక్కడ ఏవి కొనిపియాలో. పిల్లలు పాడైపోవడానికి కారణం 100కి 200% ఎవరో తెలుసా? తండ్రులు కాదు. ఒప్పుకుంటారు పైనున్నోళ్ళు, ఎందుకంటే భారమంతా మీ మీద ఎద్దామని ఒప్పుకున్నారు. ఎందుకంటే 24 గంటలు చూసేవాళ్ళు చూస్తారండి పిల్లల్ని. కొందరు జాబులు వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళరంటలేని. కానీ తల్లి ఉన్న కొద్ది నిమిషాలైనా, కొద్ది టైం అయినా మీరు
డ్యూటీకి వెళ్ళేంత వరకైనా పిల్లల్ని మీరు ఏం చేయాలి తెలుసా? మోటివేట్ చేయండి. వాళ్ళు ఏం చెయ్యగలుగుతారు, వాళ్ళు ఏది చెయ్యలేరు, ఏది చేస్తే వాళ్ళకు తృప్తి ఉంటుంది, ఏది చెప్తే వాళ్ళు వినగలుగుతారో ఆ లెవెల్లో మీరు ట్రైనింగ్ చేయకపోతే దేవుడు ఎక్కడ వేయాలో అక్కడ వేసి ట్రైనింగ్ చేస్తాడు. అదే తల్లి ట్రైనింగ్ లేకపోతే ఎక్కడ ట్రైనింగ్ పోతారో తెలుసా? రెండవది అత్తిల్లు ట్రైనింగు. తల్లులారా జాగ్రత్త, మీ పిల్లలకి అమ్మ మాకు కొడుకులు ఉన్నారు కదండి, మరి నాకు కూతురు లేదు, మరి నాకు అత్తిల్లు లేదు అంటే కోడలు ట్రైనింగ్లు ఇస్తారు. జాగ్రత్త. మీరు తల్లులుగా మీరు ట్రైనింగ్ ఇవ్వలేదనుకోండి, మా కొడుకులు ఉన్నారండి మేము ట్రైనింగ్ అవసరం లేదు, మేమే వచ్చే కోడళ్ళు మంచిగా రిమోట్లు ఎట్లా పని చేయాలో, ఎక్కడ బటన్ నొక్కాలో, ఎక్కడ స్విచ్ ఆన్లు చేయాలో, ఎక్కడ ఆఫ్ చేయాలో కోడళ్ళకు తెలుస్తాయి. ఆ కోడళ్ళ ద్వారా ట్రైనింగ్లు వస్తాయి. ఆ కోడళ్ళ ద్వారా ట్రైనింగ్లు రాకుండా మనమే తల్లులుగా వాళ్ళ పిల్లల్ని, మన పిల్లల్ని, మనకిచ్చిన పిల్లల్ని ఎక్కడ పెంచాలో, ఎక్కడ తుంచాలో, ఎక్కడ న్యాయమైన మార్గంలో పెంచాలో ఆ రకంగా మీరు పెంచుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, మోషే తల్లి ఎవరో చెప్తారా? స్త్రీల కూడికల్లో నేను లైవ్లో చెప్పా. జనవరి ఫిబ్రవరి మాసం అంతా స్త్రీల కూడికల్లో చెప్పా. ఒక 23 మంది స్త్రీల గురించి చెప్పా. నేను ఒక బుక్ రాసా. 112 స్త్రీలలో ఒక 23 మంది మనం చెప్పుకున్నాం, మధ్యలో ఆపేశాము. అందులో మోషే తల్లి వచ్చారు. మోషే తల్లి గారు నిర్గమకాండం 6వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. మీరు తల్లులు మర్చిపోతే ఎట్లా అండి? మనకు సమయల్ తల్లి ఒక్కతే తెలుసు. చదవండి సిస్టర్. అమ్రాము తన మేనత్త అయిన యొకెబెదును పెండ్లి చేసుకొనెను. హల్లెలూయా. అమ్రాము మోషే యొక్క తండ్రి, వాళ్ళ తల్లి గారు యొకెబెదు. యొకెబెదు యొక్క లక్షణాలు 2 చెప్పి నేను ముగించేస్తాను దేవుని బిడ్డలు. మోషే తల్లి ఆమె లేవి వంశస్థుని వివాహం ఆడింది. అంటే మంచి యాజకుల వంశంలో నుండే వచ్చింది. దేవుని ధర్మశాస్త్రం ఎరిగినటువంటి, దేవుని లేఖనాలు ఎరిగినటువంటి స్త్రీ తల్లి. ఆమె మోషేను కన్నప్పుడు మిరియాము అహరోను అప్పటికి వచ్చినప్పటికీ మోషే చివరివాడు. చూడండి, నా వైపు చూడండి. మిరియాము యొకెబెదు తల్లి మోషేను పెంచేటప్పుడు 3 నెలలు దాచింది. జమ్ము పెట్టెలో వేసి అక్కడ ఫరో ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. మగపిల్లలు 2 సంవత్సరాల ప్రాయం కలిగిన వాళ్ళని అందరినీ పుట్టగానే చంపేయండి అంటాడు. పుడుతుండగానే చంపేయండి అంటే మంత్రసారులు కొందరు దేవునికి భయపడి మగపిల్లల్ని అందులో మోషే బ్రతికిపోయాడు. మరి బ్రతికిపోయినప్పుడు జమ్ముపేటలో పెట్టి ఒక నదిలో వదిలినప్పుడు ఫరో కుమార్తె మరి స్నానం చేసినప్పుడు ఆ కుమార్తె ఆ బాబును చూసినప్పుడు సేమ్ మోషే వాళ్ళ అక్కనే అని ఆమెకు తెలియదు. అక్కడున్న చెట్టు దగ్గర ఉన్న ఒక అమ్మాయిని పిలుచుకొచ్చి నా కొరకు పెంచడానికి ఒక తల్లి అంటే మోషే వాళ్ళ తల్లినే తీసుకొచ్చినట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. నిర్గమకాండం 2వ అధ్యాయం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మోషే 3 నెలలప్పుడు యొకెబెదు చేతికి మళ్ళీ అందించబడ్డాక ఏం జరిగింది అంటే, ఆ బాబు యొక్క సౌండ్ బయటికి రావద్దు, గుర్తుపెట్టుకోండి. ఆలన పాలన తల్లి చూడాలి, దేవుని వాక్యానుసారంగా పెంచాలి. 3వది ఏంటంటే దేవునిలో పెంచాలి. మళ్ళీ తర్వాత పెట్టేటప్పుడు మాత్రం ఫరో కుమార్తెగానే ఉండిపోవాలి. కానీ అక్కడ రాయబడినటువంటి వాక్యము 2వ అధ్యాయం, ఒకసారి ఆ మాటను ముందుకు చదివి నేను వెళ్ళాలని ఆశపడుతున్నా. 2వ అధ్యాయము నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనము. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చు పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా. చాలు సిస్టర్, ఆ బిడ్డను పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తానన్నది. జీతం కోసం ఆశపడలే కానీ మోషే జీవితం కొరకు ఆరాటపడిన వ్యక్తి ఎవరు అంటే యొకెబెదు తల్లిగారు. ఏం చేసిందంటే, పాలిచ్చి పెంచేటప్పుడు ఉగ్గు పాలతో పాటు ఎట్లా ఆయనను పెంచగలిగింది, ఎట్లా ఆయనను దేవునిలో బలంగా కట్టగలిగింది అని అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట,
24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఆమేన్. మోషేకి ఏ దృష్టిని పెంచిందో తెలుసా అండి? ఆత్మ సంబంధమైన దృష్టి. ఆమేన్. మోషేని చూసింది నా కుమారుడు. నేను జీతం కొరకే నేను పెంచాలనుకోలేదు. ఒక జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితములో ఆయనను అడుగు పెట్టేటట్టుగా ఎట్లా చేసిందో తెలుసా? నేను ఫరో కుమార్తె నేను అనిపించుకోను. నాకు ఐగుప్తు భోగములు ఇచ్చే ఆ ధనము, సుఖము ఏది నాకొద్దు, కానీ దేవుని బిడ్డల ప్రజల శ్రమ అనుభవించడానికి నేను ఇష్టపడుతాను అని ఆయన హృదయములో, ఆయన రక్తములో నుండి రావడానికి కారణం ఏంటిదో తెలుసా? పాలతో పాటు ఏమేసి పెంచిందో తెలుసా? ఏమేసి పెంచింది? విశ్వాసం చిన్నగా ఉన్నప్పుడు రాదు. ఇప్పుడు కేఫాకి విశ్వాసం ఏం తెలుస్తుంది? వాక్యము దేవుని మాటలు ఆయనకు పాలలాగా నోటికి, హృదయానికి అందిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. తల్లులు చూడండి, పాలు పట్టేటప్పుడు డబ్బా పాలు కానీ మదర్ ఫీడ్, నానా బుజ్జి కన్నా బంగారు కొండ, ఇంకేమంటావు, ఏమన్నావండి అంటే ఉన్నతమైన విద్యలు చదవాలని, లేకపోతే నువ్వు బాగా సంపాదించాలని, బిల్డింగ్ కట్టాలిరా, నువ్వు గొప్పోడివి అవ్వాలని అంటదా అనదా తల్లి? ఒరే 4 ఇళ్ళల్లో దొంగతనం చేయరా, పెద్ద పెద్ద మర్డర్లు చేయరా అని ఏ తల్లి అన్నది పాలు పట్టేటప్పుడు? అంటే లోక సంబంధమైన విద్య చిన్నగా ఉన్నప్పుడే, అరే నువ్వు పెద్ద అయితే మంచి చదువుతావురా, వాడికి తెలియదు ఆ బీజం పోతుంటుంది, వాడు వింటా. అందుకే చూడండి, పెద్ద అయితే ఏమవుతారు అంటే చిన్నప్పుడు తన తల్లి నాటిన మాట గుర్తుకొస్తుంది. నేను పెద్ద అయితే ఇదైతా అని మంచి మాటనే చెప్తాడు. చెడు మాట ఏ కుమారుడు ఏ కుమార్తె చెప్పదు. అందుకే ఒగ్గుపాలు పట్టేటప్పుడు, నాయనా ఫరో కుమారుడివి కాదు నాయనా, గుర్తుపెట్టుకో, నీకు రాజవస్త్రం వేసి సింహాసనం మీద కూర్చుండబెడుతురు, కానీ ఒక దినం శ్రమ వస్తే ప్రజల కోసం, దేవుని ప్రజల కోసం శ్రమ అనుభవిస్తా అని చెవుల్లో మాటను మోగిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే అది నరాలలో మోషేకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఆ ఏజ్లో, ఏ ఏజ్లో అండి? మోషే ఏ ఏజ్లో? 40 సంవత్సరాల వయసులో. నాకు ఐగుప్తు భాగ్యం వద్దు, సంపద వద్దు, నేను వెళ్ళిపోతా దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి. అంటే 40 సంవత్సరాల ట్రైనింగ్ అనుభవం ఎవరిదో తెలుసా? చెప్పండి. తల్లిది. మోషే గొప్ప నాయకుడు అవ్వడానికి కారణం ఎవరు? ఈరోజు మన పిల్లలు ప్రయోజకులు కావాలంటే తండ్రి ఉంటాడు, నేను కాదన్న. తండ్రి ఫాదర్స్ డే జూన్ 15 వస్తుంది, రాసి పెట్టుకోండి, అప్పుడు చెప్దాం వాళ్ళది. ఇప్పుడు మనది ఎంత తండ్రి పాత్ర ఉన్నా తల్లి చూడండి. ఒక్క దినము మీరు జ్వరం వచ్చి పడుకుంటే ఇల్లు గబ్బగుంటుందా, అందంగా ఉంటుందా? మగవాళ్ళైతే ముసి నవ్వులు నవ్వుతారు, తెలిసిపోయింది వాళ్ళకి. మగవాళ్ళు జ్వరం వచ్చి పడుకున్నా ఏం లాభం లేదు, ఏం నష్టం జరగదు, కానీ డబ్బులు రావు చేతికి, వాళ్ళు పోతే వస్తాయి అనుకోండి. కానీ లేడీస్ గనక ఒక్కరోజు జ్వరం వచ్చి పడుకుని ఇల్లంతా ఎట్లుంటుందో, మా పిల్లలు చేస్తారా, మా వారు చేస్తారా, ఎవరు చేయలే, టైంకి అన్నం పెట్టారా అని అడిగిరు. ఇల్లంతా దుమ్మే, ఎక్కడ బట్టలు అక్కడే, మళ్ళా సాయంత్రం నేనే లేచి, నేను లేవకపోతే నా ఇల్లు ఎంత ఉంది, నా పిల్లలు ఎట్లున్నారు, వాళ్ళు స్నానాలు కూడా చేసుకుందామన్నది కూడా మర్చిపోయి, అన్నం పెట్టమ్మా, చేతులు కడుక్కునేది కూడా ధ్యాసలో, ఆటలో మర్చిపోయి, అప్పుడు నేను గ్రహించి, తల్లి ఎంత చాకచక్యంగా ఉంటే, ఎంత హుషారుగా ఉంటే పిల్లల మీద ఎంత ప్రభావం ఉంటుందో అనిపించింది. అందుకే తల్లులారా, మీరు ఒక్కరోజు జ్వరంతో పడుకున్న భర్త ఏం చేస్తాడో తెలుసా? పారాసిటమాల్ వేసుకొని లేవే. ఎందుకంటాడో తెలుసా? చక్కటి వంట చేస్తావని, చక్కటి టీ చేస్తావని, ఎల్లంతా మాఫ్ కొడతావని, పారాసిటమాల్ వేస్తావా, లేకపోతే ఆ డాక్టర్ దగ్గర పోదామా, ఈ డాక్టర్ దగ్గర పోదామా అని అంటాడా అనడా? ఎందుకు? ఇల్లును గబ్బుగుంచుకోవడం ఏ భర్తకి ఇష్టం ఉండదు. ఆమేన్. భర్తకు బాగాలేకపోతే భార్యలు చేస్తారు ఆ పని. ఇల్లంతా నేనే చేయాలి, నిన్ను నేనే చేయాలంటారు.
అట్లా ఆ కోణం వేరనుకోండి, ఈ కోణం చెప్తున్నా. అందుకే తల్లులారా, మీరు బాగలేకపోతే వెంటనే మిమ్మల్ని మీరు చెకప్ చేసుకోండి, బాగు చేసుకోండి. పిల్లల భవిష్యత్తు తల్లి చేతిలో ఉంది. ఆమేన్. మోషే పెద్ద నాయకుడు అవ్వడానికి, బలమైన నాయకుడు అవ్వడానికి యోకేబేదు ముఖ్య కారణం. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు రేపు ప్రయోజకులు అవుతారంటే, నా తల్లి ఈరోజు మంచి మాటలు చెప్పింది, మంచి బోధ చేసింది, మంచివి నేర్పించిందని వాళ్ళ నరాలలో ఇంకిపోతే, వాళ్ళ బ్లడ్లో కలిసిపోతాయంట. హల్లెలూయా. అందుకే సొలొమోను మహారాజు అంటా ఉన్నాడు 22:6, బాలుడు నడవవలసిన త్రోవలో వారిని నడిపి పెద్దవాడయ్యాక. అందుకే మోషే 40 ఏళ్ళ వయసుకు వచ్చాక తొలగిపోకుండా ఉండడానికి యోకేబేదు చేసిన ఫిజికల్ బోధ కంటే ఆత్మ సంబంధమైన బోధ పడిపోకుండా కట్టింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఆమె పాలతో పాటు దేవుని వాక్యముతో ఎవరిని పెంచింది? మీరు మీ భోజనాలతో పాటు, మంచి మటన్లతో పాటు, చికెన్ బిర్యానీలతో పాటు ఇంకేం పెడతారో పెట్టండి, దాంతోపాటు వాక్యాన్ని బోధించండి, ప్రార్థనను నేర్పించండి. వాళ్ళు ఎంతసేపు దేవునితో గడపాలి, దేవునితో ఏ రకంగా మాట్లాడాలి, మందిరాన్ని ఏ రకంగా ప్రేమించాలి. నిన్నటి దినమందు నేను కృపాకి ఫోన్ చేశా ఉదయకాలము. ఎందుకో తెలుసా? వాళ్ళ బాబు చింతోపుకి వెళ్ళాడు వారము. మరి సండే వస్తాడా రాదా అనుకొని, వస్తాడా రాడా అమ్మంటే ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? అక్క, రేపు శనివారము క్లీనింగ్ సెక్షన్ ఉంది అని చెప్పేసి బాబు చెల్ల దగ్గర మొండి చేసి ఫ్రైడే ఈవినింగ్ అంతా వచ్చేసాడు అని. అరే రేపు రావచ్చుగా అంటే, అమ్మ చర్చికి ఇచ్చిన బాధ్యత నేను అన్నరా లేదా? ఎంత చప్పట్లు కొట్టండి. ఎంత అది వాళ్ళకు ఒక్కసారి నేర్పించామంటే, దైవజనుడు నేర్పించచ్చు, ఇంట్లో తల్లి నేర్పించచ్చు. మందిరానికి వెళ్తే ఏమొస్తుందిరా అంటే మేమేమి ఇవ్వమేమో, కానీ దేవుడు ఒక దినం ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. మోషేకి తల్లి నేర్పిస్తే దేవుడు ఎంత పెద్ద ట్రైనింగ్లో, ఎంత పెద్ద సేవను, ఎంత పెద్ద నాయకుడిని, ఎన్ని లక్షల జనాంగాన్ని నడిపించే ఒక మరి నాయకుడు అయ్యాడో గుర్తుపెట్టుకోండి. తల్లి పాత్ర ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు అనుకోవాలి కుటుంబంలో తల్లి పాత్ర ఏం లేదనకండి, తల్లి పాత్రనే చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, మోషే 40 సంవత్సరాలు తల్లి దగ్గర ట్రైనింగ్ అయితే, ఇంకొక 40 సంవత్సరాలు ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడో తెలుసా? ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడో చెప్తారా? దేవుని దగ్గర ట్రైనింగ్ అయ్యిండు. తర్వాత 80 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. 120 సంవత్సరాలు, 3 40లు గుర్తుపెట్టుకోండి. ఒక 40 తల్లి దగ్గర ట్రైనింగ్ అయ్యాడు, ఇంకొక 40 దేవుని దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. ఈ 80 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక ఇంకొక 40 సంవత్సరాలు మరి దేవుడు తన ప్రజల కోసము వాడుకోవడం మొదలుపెట్టిండు. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగు. నువ్వు ట్రైనింగ్ చేయకపోతే, నేను చెప్తున్నాను కదా, దేవుడు చేస్తాడు. కాకపోతే నీకు వచ్చే కోడలో, లేకపోతే నీకు ఇచ్చే కూతుర్ని ఇచ్చే అత్తగారి ఇల్లే భయంకరమైన ట్రైనింగ్. వాళ్ళిచ్చే ట్రైనింగ్ కన్నా మనమిచ్చే ట్రైనింగే మృదువుగా ఉంటుంది. ఆమేన్. అందుకే యేషయా భక్తుడు అంటాడు, పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనం క్రొత్తదగునట్లు అన్నాడు. అంటే క్రైస్తవుని పక్షితో పోల్చాడు. నేను అంటాను, తల్లిని ఒక పక్షిరాజుతో నేను పోలుస్తున్నా. ఎందుకో తెలుసా? పక్షిరాజు తన పిల్లలకి ఎగరడం నేర్పిస్తుంది. ఆమేన్. మనం కూడా మన తల్లులముగా నడక నేర్పిస్తాం, మాట్లాడేది నేర్పిస్తాము, తినేది నేర్పిస్తాం, పడుకునేది నేర్పిస్తాం. అదే రకంగా ప్రార్థన చేసేది కూడా మనం ఏం చేయాలి? నేర్పించాలి. పిల్లలు 5 నిమిషాలు ప్రార్థన చేయలేరు, పిల్లలు 10 నిమిషాలు ప్రార్థన చేయలేరు. ఎక్కడిది ప్రభావం అంటే ఎవరిది? మనదే. ఈ సమ్మర్ హాలిడేస్లో నేను నా పిల్లలు దైవజనుడు కలిసి ప్రార్థన చేస్తున్నాం. స్టార్టింగ్ ఎట్లా చేస్తాం తెలుసా? ఒక్క పాట ఎత్తినామంటే, ఒక అంశం ఇస్తే సాత్విక్ 2 నిమిషాలు కంప్లీట్ చేసేది, అక్షేపాలు 3 నిమిషాలు కంప్లీట్ చేసేది. ఆరాధన అమ్మా వద్దమ్మా అన్నారు. సరే, ఒక 2-3 రోజులు కంప్లీట్ చేశా. మళ్ళీ 3వ 4వ 5వ వారానికి 5వ రోజుకు నేనేం చేశానంటే చిన్నగా ఆరాధన చేయడం, పాట పాడి ఆరాధన స్టార్ట్ చేశా.
వాళ్ళు తలలు ఎత్తిట్ట చూసిరు, మా అమ్మ ఎత్తిందంటే ఇంక అయిపోగొట్టదు అని. వాళ్ళు తలెత్తి చూసిన, తల కింద పెట్టి చూసిన, ఆరాధన స్టార్ట్ చేశారు. ఆరాధన అయిపోగానే చెప్పా, ప్రార్థన చేస్తే 2 నిమిషాలు చెయ్యకూడదు అని. మళ్ళీ ఎత్తినవా అమ్మ, నీలాగా గంట చెయ్యలేమమ్మా. గంట బల్లేదు, 5 నిమిషాలు 10 నిమిషాలు అని ఒక్కొక్కటి మెల్లగా నేర్పియడం స్టార్ట్ చేశా. ఇప్పుడు సాత్విక్, అక్షయ్ 5-10 కంటే ప్రేయర్ చేయడము నేర్పించేసా. అయ్యో వాళ్ళకు రాదు అంటే తినడం రాకపోతే ఎన్నిసార్లు నేర్పిస్తావు? నేర్పించమా లేదా? కొట్టో తిట్టో, తినురా, ఇంత పెద్దగా అవుతున్నా నేనే తినబెట్టాలా పెద్దగా అవుతున్నా మనమే ఎత్తుకుంటామా? వాళ్ళు నడవాలి, వాళ్ళు తినాలి, వాళ్ళు పడుకోవాలి, వాళ్ళ స్వయం కృత్య పనులన్నీ వాళ్ళు చేసుకునే రీతిగా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడేటట్టుగా మనం నేర్పిస్తాం. అదే రీతిగా ప్రార్థన, ఆరాధన, వాక్యము మా పిల్లలకి ఈ 2 వారాలలో కూర్చున్నామంటే అమ్మ పాట పాడుతుంది, ఆరాధన చేస్తుంది. నువ్వు 5 నిమిషాలు చేస్తావో నేను 10 నిమిషాలు చేస్తాను. ప్రార్థన చెయ్యండి అమ్మ వదలదు. వాళ్ళు చేయకపోతే నేను గంట మొదలు పెడతానని వాళ్ళు నా టైం తీసుకొని కంప్లీట్ చేసేది. ఎందుకు? పిల్లలకు నేర్పించాలి. మనం నేర్పించకపోతే పెద్ద అయ్యాక వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా? నువ్వు బ్రేక్ఫాస్ట్ పెడితే ప్రార్థన చేస్తాడు. కడుపు నిండా బిర్యానీ పెట్టేటప్పుడు, దేవా ఈ అన్నాన్ని ఇచ్చినందుకు నీ వందనాలు, స్తోత్రాలు, థ్యాంక్ యూ జీసస్, ఆమేన్, అంతే, ఇంకే ప్రార్థన ఉండదు. అందుకే పిల్లలకి మనం సంపూర్ణమైన ప్రార్థన మెల్లమెల్లగా రోజు మనం గంటలు చేయమని చెప్పలేము, కానీ వాళ్ళ ఓపికతో వాళ్ళు ఉన్న ఇష్టాన్ని బట్టి వాళ్ళు కసురుకోకుండా వాళ్ళ ఇష్టాన్ని మనం గ్రహించాలి, వాళ్ళ కష్టాన్ని మనం గ్రహించి అప్పుడప్పుడు తల్లులు పిల్లల్లాగా మార్చబడాలి. నేను తల్లిని, నాకు వినాలి అని బెత్తం పట్టుకొని విన్నామనుకో, మా అమ్మ ఎప్పుడు మిర్రగుడ్లు వేసుకొని కర్ర పట్టుకొనే ఉంటుందని వాడికి అదే ఫిక్స్ అయిపోతుంది. అప్పుడప్పుడు వాడు ఏ చేష్టాల్లోకి వెళ్ళిపోతుండో, వాడు ఏ చేష్టాలంటే చిన్న పిల్లల మనస్తత్వంలోనికి మనం కూడా వెళ్తూ ఆడుతూ వాళ్ళ నేచర్లోనికి, వాళ్ళ స్వభావంలోనికి వెళ్ళి మనము ఆ రకంగా మనం డీల్ చేయగలిగినట్లయితే మోషేని మనం నిలబెట్టినట్టు, మోషేలాగా నాయకులు అవుతారేమో. మోషేలాగా దేవుడు మరి ఏ పిలుపులో ఎన్నుకుంటాడో మనకు తెలియదు. ఏ యొక్క విద్య లేకపోతే మంచి జాబ్స్లో లేకపోతే మీకున్న టాలెంట్లలో నిలబెడతాడో నాకు తెలియదు, కానీ మీకున్న టాలెంట్లో, మీకున్న జ్ఞానంలో మీరు వర్ధిల్లాలంటే తల్లి ట్రైనింగు చాలా అవసరము. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. దేవుని బిడ్డలారా, అంటే ఏం చేస్తుందో తెలుసా? అబ్జర్వేషన్ చేస్తుంది. కుమారుడు ఏ టైంలో చెప్తే వింటాడు, ఏ టైంలో చెప్పకపోతే వినడు. కుమార్తె కానీ అబ్జర్వ్ చేయాలి. పిల్లల విషయమే కానీ భర్త విషయమే కానీ అబ్జర్వ్ చేసే నాలెడ్జి ఎవరికి ఎక్కువగా ఉండాలి? బయట వాళ్ళని అబ్జర్వ్ చేస్తామమ్మా, ఆమె చీర కట్టింది, పట్టుది, బంగారం కొన్నది, కారు కొన్నది, బిల్డింగ్ కొన్నది. పక్కనున్న వాళ్ళని అబ్జర్వ్ చేయకండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళని మనం అబ్జర్వ్ చేసి వాళ్ళను నడిపించుకుందాం. రెండవది టీ అంటే ఏంటిదనంటే ట్రైనింగ్ సెంటర్ అని చెప్పా. సత్యమైన శిక్షణ కేంద్రము, తల్లి వడి, తల్లి చేతులు, గుర్తుపెట్టుకోండి. తర్వాత హార్డ్ వర్క్ చేయడం, ఇంట్లో కష్టపడి పనిచేసే స్త్రీ లక్షణం ఉండాలి, తల్లి లక్షణం. మన తల్లులు ఎట్లుండాలంటే ఉదయం ఏడైనా ఎండగొట్టినా లేవకుందుముగాక. ఆమేనండి. ఒకసారి ఒక సేవకుడు ఉదయకాలం 5 నుంచి 7 గంటల వరకు వాళ్ళ సంఘంలో రోజు ప్రార్థనలు చేస్తూ ఎవరివన్నా బర్త్డేలు ఉంటే ఫోన్ చేసి ఉదయాన్నే విషెస్ చెప్పి ఏం చేస్తాడు? ప్రేయర్ చేస్తాడు. ఒకరోజు సంఘములో నెలకొకరు, తర్వాత సంవత్సరంలో బర్త్డేలు ఉంటాయి కదా, అట్లా దైవ సేవకుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు రాసేసుకొని పలానా రోజు వచ్చినప్పుడు ప్రేయర్ అయిపోగానే, అయ్యో ఈ సిస్టరు మానక గుడికి వస్తుంది, దశమభాగం వేస్తుంది అని చెప్పి ఫోన్ చేశాడు సేవకుడు. ఉదయము ఎన్ని గంటలకి ప్రేయర్ 5 నుంచి 6 గంటల ప్రేయర్ అయిపోగానే ఉదయం 6 గంటలకి మరి సిస్టర్కి ఫోన్ చేయగానే వాళ్ళ హస్బెండ్ ఎత్తుకున్నాడు.
అయ్యో పాస్టర్ గారు ఎప్పుడు చేస్తున్నారు ఏందండి, ఇంత ఉదయకాలం చేశారండి ఏం లేదండి సిస్టర్ గారిది ఈరోజు మీకు ఎలా తెలుసండి అంటే, మా చర్చికి వస్తే మేము రిజిస్టర్లో మీ పేరుతో మీ ఊరితో సెల్ ఫోన్ నెంబర్తో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్లు వేసుకోవడం నాకు అలవాటు అండి అని చెప్పాడు. అవునా అండి అంటే, సిస్టర్ గారికి ఇస్తే ప్రేయర్ చేస్తానండి అంటే పోయాడు, బెడ్రూమ్లో పోయాడు. ఈ ఫోన్ ఏమో దగ్గర పెట్టుకోవద్దు కదా, దూరం పెట్టాడు. ఇక మీకు అర్థమవుతుంది బెడ్రూమ్లో పోయిండంటే. మే మే లేమే లేమే మే లేమే లేమే. ఈ ఫోన్ వినబడుతుంది ఈడబెడితే. లేమే, నేను ఇప్పుడు లేవనని నీకు తెలవదా? టైం ఎంత అయింది చూడు, 7 అయ్యేదాకా నన్ను లేపద్దు. ఎవరినట్టుంది? 7 అయ్యేదాకా నన్ను లేపద్దు. ఇది కాస్త ఎవరికి వినబడ్డది? అంత పెద్దగా అంటుంటే వినబడదా అండి ఫోన్లో? దైవజనుడికి వినబడ్డది. ఇంకా భార్య భర్త మీద అరిచేస్తూనే ఉంది. ఎప్పుడు చూసినా నా నిద్ర జడగొడుతావు, నన్ను లేపుతావు, నన్ను పనులు చేయమంటావు, నువ్వు ఆఫీస్కి పోతే నువ్వు లేవలేవా, చేసుకోలేవా, అది ఇది అన్నట్టుంటే ఆ దైవజనుడు అన్ని మాటలు విని 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 ఆయనే ఫోన్ పెట్టేసి, దైవజనుడికి ఒకటి అర్థమైంది. ఏంటిదో తెలుసా? సంఘానికి మాత్రమే ఉదయాన్నే వస్తుంది, మిగతా రోజులు మాత్రము లేవదు. మనం వాళ్ళు ఉన్నామా? ఉన్న వాళ్ళు అన్నోళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? దేవి నామానికి మహిమకరం. ఎవ్వరూ లేటుగా లేవద్దు. ఒకసారి ఆ మాటను చెప్పి నేను ముగించాలని నేను ఆశపడతా ఉన్నా. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 8వ వచనం అనుకుంటా. సామెతల గ్రంథం 31వ అధ్యాయము సారీ సిస్టర్ 15వ వచనం చదవండి సిస్టర్. 31. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు. ఇప్పుడు నా వైపు చూడండి. ఆమె చీకటితో లేచి దొంగ రాత్రిలో పోతుంది, ముసుకేసుకొని పోతుంది. చీకటితో లేచి సెల్ ఫోన్ పట్టుకొని మెసేజ్లు చూస్తుంది. చీకటితో లేచి పక్కింటి మాటలు ఏమీ లేవు. చీకటితో లేచి, పూర్వకాలంలో చీకటితో లేచి ఎండ పడుతుంది అనగానే వంటలు అయిపోయేది. ఇప్పుడు వంటలు అవుతున్నాయంటే మెట్ట మధ్యాహ్నం 2 కావాలి, వంట స్టార్ట్ చేయాలి, 4 గంటలకు తినాలి, 9 గంటలకు తినాల్సింది రాత్రి 12 గంటలకు తినాలి. ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎదురవుతుంది మీకు? ఎందుకు కడుపు జబ్బులు వస్తున్నాయి? 7:30 8 లోపు తినే బ్రేక్ఫాస్ట్ని 11కు 12 1 గంటకు తినాల్సిన లంచ్ను సాయంత్రం 4 గంటలకి 4 గంటలకు తినాల్సిన 4 గంటలకు తింటే ఇంకా నువ్వు రాత్రికి ఎన్ని గంటలకు తింటావు? 11. ఇంకా నీకు అరిగేది ఎప్పుడమ్మా? ఆలోపు నిద్ర పట్టదు, దొర్లుతూ ఉంటావు బెడ్ మీద, నేల మీద. అటు ఇటు దొర్లి పొద్దున్న 3 అవుతుంటే చల్లగాలికి ఓ కునుకు పాట వస్తుంది. మనం ఇంకేడలేస్తాము? పాస్టర్ గారు ఫోన్ చేసి గూగుల్ మీట్ అంటే ఈ పాస్టర్ గారికి ఏం పని లేదు, ఈ సిస్టర్ గారికి ఏం పని లేదు, నేను ఇప్పుడే చల్లగాలికి ఓ కునుకు ఎత్తుంటే ఈయన ఊకే ఫోన్ చేస్తాడు. టైం మార్చాలి. చీకటితో లేచిందంట. మనం అన్నం ప్రిపేర్ చేయమని చెప్తలేం. చీకటితో లేచి ఏం చేయాలి? ఒకసారి రండి. విలాప వాక్యము 3వ అధ్యాయము లేచి 2వ అధ్యాయము చూడండి 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నా వైపు చూడండి. ఈమె చీకటితో లేచి అమ్మగారు భోజనం ప్రిపేర్ చేస్తుంది. అప్పటి కాలంలో భోజనాలు ప్రిపేర్ చేయాలి ఉదయకాలము. మళ్ళీ దేవుడు అంటా ఉన్నాడు సొలొమోను మహారాజుకు జ్ఞానం పెరిగి పెరిగి లేవగానే వంటశాలకు కాదు పోయేది, ప్రార్థనశాలకు పోవాలి. ప్రార్థనశాలకు ఎప్పుడు పోవాలి? ఉదయము వేకువ జామున. మొదటి జామ్ అంటే ఎన్ని గంటలకు చెప్తారా అండి? మొదటి జామ్ అంటే ఎన్ని గంటలకు చెప్తారా? తెల్లవారు జామున కరెక్ట్ 3 నుంచి మొదటి జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము. యేసుక్రీస్తు 4వ జామున నడుచుకుంటూ వచ్చాననుంది. ఉందా లేదా? 5 జాములునే. 3 నుంచి 6. ఈ జామున లేచి వంట. ఇప్పుడు 5 గంటలకు ఎవరు వంటలు చేస్తుర్లేండి. ఇప్పుడు ఆయనకు వేడిగా ఉంటే కానీ కడుపులోకి పోదట. అయ్యగారికి అమ్మగారులకి వేడిగా ఉండాలి.
అప్పుడు నువ్వు 5 గంటలకు చేస్తే ఆయన 10 గంటలకు లేస్తే ఇంకేడ తింటాడు, మళ్ళా చేయి అంటాడా అన్నాడా? అందుకే మళ్ళా సొలొమోను ఏమంటున్నాడు తెలుసా, రేయి మొదటి జామున లేచి నీవు మొర్రపెట్టాలి నీ పిల్లల కోసం, నీ భర్త కోసం. ఈరోజు ఏమి జరగబోతుందో, ఏమి ఇవ్వబోతుందో, ఏమి అక్కరలు, ఏమి ఆపదలు రాబోతుందో. స్త్రీ ఉదయకాలం లేచి ప్రార్థిస్తుంది అన్నవాళ్ళు ఒక్కసారి మీ చేతులు చూపిస్తారా? మొదటి జామున నేను మొర్ర పెడుతున్నా అన్నవాళ్ళు ఉదయకాల ప్రార్థన నీ పిల్లల కోసం ప్రార్థించాలి. ఉదయకాల ప్రార్థన, అమ్మా నేను చిన్నగా ఉన్నప్పుడు లేసా, వాళ్ళకి అన్ని పనులు చేశా, నువ్వు ఏ బాడీ సహకరించకపోయినా దేవుణ్ణి అడుగుతే ఆరోగ్యం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. నేను ఉదయకాలం లేసేది నేర్చుకున్నా, నేను చేస్తా, మీరు చెయ్యండి, నాతో పాటు మీరు ఉండండి. ఉదయకాలం ఆమె లేచి ఆ రకంగా నువ్వు ఉదయకాలం ప్రార్థన చేసి, వంట చేసి, పనులు చేసి, ఇల్లంతా క్లీన్ చేసుకుంటేనంట ఎవరు నిన్ను గణపరుస్తారో తెలుసా? ఎవరో చెప్తావా? దేవుడట. నెంబర్ 1 దేవుడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను తొందరగా నేనే ముగిచ్చేస్తున్నా. నీ పిల్లలు ఎప్పుడు నిన్ను పొగడాలా? ఆమేనండి. మీ భర్త ఎప్పుడు నా భార్య మంచిది, డబ్బు కట్టలు తెచ్చినందుకు కాదు, అడగగానే లోనుకు గోల్డ్ ఇచ్చినందుకు కాదు. గుర్తుపెట్టుకో, నా భార్య మంచిది, చెప్పిన మాట వింటది, లోబడుతుంది, ఎప్పుడో ఆమెకి ఇష్టం వచ్చినప్పుడు. అది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అంటే ఉదయకాలము లేచి ప్రార్థించి పనులన్నీ చేసిన స్త్రీని కుమారులు ధన్యులటారట, భర్త పొగుడుతూ ఉంటాడట. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. మదర్ డేకి మీకు లేదు అయ్యా, మీ భార్యల చేత మెప్పు పొందుకుంటున్న వాళ్ళు మీరు కూడా అంతే ఉంటే ఎట్లా? మీ భార్య పొద్దున్న లేచి వంట చేస్తలేదా? ఇప్పుడు కొట్టలేదనుకో చప్పట్లు లోపలి అవుతాయి. భార్యలు కలిగిన మీరు భర్తలు ఏం చేయాలి? మీకు కుమారులు తల్లులు లేరా? మా అమ్మ లేచి టీవీ దగ్గరే కూర్చుంటుంది, మా అమ్మ లేచి అడిగేదాకా వంటనే చేయదు, టిఫినే పెట్టదు అనే తల్లులు ఉన్నారా? అందుకే చప్పట్లు కొడతలేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు 31వ అధ్యాయం క్లియర్గా చదవండి. ఉదయకాలమే లేచి ఆమె చీకటితో తన వారికి ఫుడ్ ఏర్పాటు చేయడమే కాదు, రాబోతున్న కాలాన్ని కూడా వివేచిస్తుందంట. ఆపదను వివేచిస్తుంది, శ్రమను వివేచిస్తుంది. ఇంకోటి ఏంటంటే పిల్లల చేత ధన్యులు అనిపించుకుంటుంది, భర్త చేత పగడబడతా ఉంటుంది. ఈరోజు నీ భర్త నిన్ను తిట్టద్దు అంటే ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉందా? ఇప్పుడు చెప్పండి, రోజు మా ఆయన తిడుతుండు అంటే నువ్వేం మిస్టేక్ చేస్తున్నావు? మీరే చెప్పండి. ఇది మీకు కూడా వర్తిస్తుంది. స్త్రీలారా, పురుషులారా, ఏంటిది? మా అమ్మ మంచిది, మా అమ్మ అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చి ఇది కొనిచ్చేది అది కొనిచ్చేది కాదు. ఉదయకాలం నీ కష్టాన్ని చూసి, ఉదయకాలం నీ ప్రార్థన జీవితాన్ని, ఉదయకాలము నువ్వు కష్టపడేదాన్ని పిల్లలు గమనిస్తారట. పిల్లలు గమనించి బయట వాళ్ళకి చెప్తారు, మా అమ్మ ఎప్పుడు కష్టజీవి, మా అమ్మ ఎప్పుడు మా కోసము కష్టపడుతుందని. పిల్లలు సాక్ష్యం ఇచ్చేటట్టు, భర్త నిన్ను హానర్ చేసేటట్టు, భర్త నిన్ను గౌరవించేటట్టు, భర్త నిన్ను ప్రేమించేటట్టు, భర్త నిన్ను అన్ని విధాలుగా నిన్ను చూసుకునే ఆ ముఖ్యమైన సూత్రం ఏంటిది, ప్రిన్సిపల్ ఏంటిది అని అంటే ఏంటిదట? మనం ఉదయకాలమే లేచి ప్రార్థించి మన పనులు మనం చేయుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే హ్యాపీ మదర్స్ డే అంటే రోడ్ల మీద తిరిగే తల్లులకు వద్దు, హార్డ్ వర్క్ చేస్తుంది. తర్వాత లాస్ట్ నేను చెప్పాను ఇంకోటి ఏంది, HO అంటే అబ్జర్వేషన్. తర్వాత ఇంకోటి హార్డ్. E అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం. R అంటే రికవర్ చేస్తుంది. ఎక్కడన్నా తప్పులు కనబడితే నా కుమార్తెవి లేకపోతే భర్తవి, వాటిని ప్రోత్సహించి ముందుకు నడిపించే ఒక బలమైన తల్లి సాధనము. ఆమేన్, హల్లెలూయా. సామ్సోను చెడిపోవడానికి కారణం ఎవరో తెలుసా అండి? ఎవరు? సామ్సోను తల్లిదండ్రులు. హన్నా సమయలు పెద్ద ప్రవక్త అవ్వడానికి కారణము హన్నా. ఎల్కానా ఎక్కడో పోయిండు, అవునా? చూడండి, మనం కొన్ని మాదిరికరమైనవి చూడాలి. మోషే పెద్ద సేవకుడు అవ్వడానికి కారణం ఎవరు? ఇప్పుడు అస్సలైన సొలొమోను
రాజు అవ్వడానికి కారణం ఎవరు తెలియదా? బెత్షెబా. మరి సొలొమోను తర్వాత దావీదుకు కుమారులు ఉన్నారు. ఒక్కరు కూడా ప్రయోజకులు రాజులు అయ్యారే కానీ చెడు జీవితాన్ని జీవించి చనిపోయారు. కారణం ఏంటిదో తెలుసా? కారణం ఉన్న తల్లులు, మీకాయేలు కావచ్చు, ఇంకెవరన్నా మిగతా తల్లులు. దావీదు అంటాడు, నేను సొలొమోనుకు నేర్పించిన విధానమును, ఏ విధానమో తెలుసా? వాక్యము, ధర్మశాస్త్రం అనే విధానమును వేరే కుమారులకు నేర్పించక వాళ్ళు నా మీద నేను తిరుగుబాటు తెచ్చుకున్నా అంటాడు. బాధపడతాడు. ఎందుకో తెలుసా? నేర్పించాల్సిన టైంలో మనం నేర్పించకపోతే పిల్లలు మన మీద తిరుగుబాటు చేస్తారు. భర్తకు మనం నేర్పించాల్సింది మనం నేర్పించకపోతే భర్త మన మీద తిరుగుబాటు చేస్తాడు. అటువంటి స్థితిలో మనం ఉండకుండా, సొలొమోను అంతగా తల్లి నేర్పించింది కానీ కొన్ని నేర్పించలేకపోయింది. ఏంటిదో తెలుసా? అంతమంది స్త్రీలను వివాహము చేసుకోకూడదు. అదొక్కటి గనక చెప్పి ఉంటే, అదొక్కటి గనక తల్లి చేసి ఉంటే సొలొమోన్ అంత మహారాజు, సొలొమోన్ అంత జ్ఞానం ఇంకా వర్ధిల్లుండేదేమో అనిపించేది నాకు. కానీ సొలొమోను చివరికి ఫెయిల్ అయ్యాడు. దేవుని బిడ్డ, నేను ఈరోజు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని మీ సాయశక్తుల మీ భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును మీరు అర్థవంతంగా, శక్తివంతంగా మీరు కట్టాలి. ఆమేన్. మీరు ఒక గురి తీసుకోండి. మీ పిల్లల్ని ఏ రకంగా పెంచాలి, పెద్ద అయితే ఏమని పెంచాలి, ఏ రకంగా వాళ్ళను ఒక మార్గంలో మీరు పెంచలేని స్థితిలో, మీకు చెయ్యలేని స్థితిలో సేవకుడికి అప్పచెప్పండి, సేవకుని చేతిలో పెట్టండి. అంతేగాని నాకు టైం ఉండి కూడా సేవకుని చేతిలో పెడతామంటే మేము చేస్తాము, కానీ మీరు చేసినట్టు మేము చెయ్యం. మాది ఎట్లుంటుందంటే హార్డ్గా ఉంటుంది. తల్లి మెల్లగా చేస్తే మేము హార్డ్గా చేస్తాం. అందుకే చెప్పా, తల్లి ట్రైనింగ్ సెంటర్ కొంచెము మీరు మిస్ అయితే రెండవ ట్రైనింగ్ సెంటర్ తల్లి, సంఘము, సేవకుడు, దేవుడు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, నొప్పి వస్తుంది, కష్టం వస్తుంది. మీరు తట్టుకోవాలి. నా బిడ్డని ఇట్లా చూస్తుండో, నా బిడ్డని అట్లా పెడుతుండో, మా బిడ్డని ఇట్లా. అందుకే ఎగిరిపోతున్నాయి ఫ్యామిలీలు అన్నీ. ఎందుకు ఎగిరిపోతున్నాయి అంటే మేము కొంచెం కష్టంగా చెప్తే ఎగిరిపోతారు. అందుకే అదేదో మీరే కష్టపెట్టాడు మీ పిల్లల్ని. కష్టపెట్టి అన్ని మార్గాలలో మీరు పర్ఫెక్ట్గా నేర్పించారనుకోండి, దేవుల్లో తిరుగు లేకుండా స్థిరంగా నిలబడి ఫలించే ప్రయోజకులుగా నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరం లేచి నిలబడదాం. దేవుని బిడ్డలు, నా తల్లిగారు సేవకురాలు కాదు, నా తల్లిగారు ప్రార్థనా పరురాలు కాదు, నా తల్లిగారు దేవుని నమ్ముకున్న ఒక తల్లి కాదు. అయినప్పటికీ మేము దేవుని తెలుసుకున్నాక, సేవకుని చేతిలోనికి వెళ్ళాక, సేవకుడు మమ్మల్ని ట్రైనింగ్ చేశాడండి. ఒక తల్లి చేయలేదు. ఒక తల్లి మమ్మల్ని కష్టపెట్టాల్సిన రీతిలో అంతకంటే ఘోరంగా నేను సేవకుని చేతిలో నలిపివేయబడ్డాను. నేను సేవకుని చేతిలో, ఒక దైవజని చేతిలో అనేక రకాలుగా మాటల పరంగా, క్రియల పరంగా, పనుల పరంగా నేను ఎదుర్కొన్నట్టుగా మీరు ఇక్కడ ఇప్పటి వరకు ఎవ్వరు ఎదుర్కోలేదు. నిజం చెప్తున్నా. అందుకే నేను ఎదుర్కొన్నా. నేను ట్రైనింగ్ అయ్యా. ఇప్పటికీ అవుతున్న దేవుని చేతిలో నేను ఎప్పటి వరకు ట్రైనింగ్ అంటే నా ఆయుష్ ముగించే వరకు నాకు ట్రైనింగ్ ఉంటూనే ఉంటుంది. మీరు అనుకుంటారు ట్రైనింగ్ అయిపోయింది, దేవుడు నాకు ట్రైనింగ్ వద్దు, ట్రైనింగ్ అయిపోయింది, నాకు సేవకుడు ట్రైనింగ్ వద్దు, ట్రైనింగ్ అయిపోయింది, నాకు సంఘము ట్రైనింగ్ వద్దంటే అది నీ ఎదుగుదలకు స్టాపింగ్ అయిపోతుంది. నీ ఎదుగుదలను ఆపివేసి నీ ఆశీర్వాదాన్ని అణగద్రొక్కుతుంది. గుర్తుపెట్టుకో. నీ ట్రైనింగ్ ఎప్పటి వరకు అంటే భూమి మీద నీవు జీవిస్తున్నంత వరకు, మట్టిలో నీ ప్రాణం పోయేంత వరకు. ఆమేనండి. నీ ట్రైనింగ్ ఎంతవరకు అమ్మా? కొద్ది దినాలే నీ పిల్లలకి ఇస్తావు, కానీ దేవుని ట్రైనింగ్ ఎంతవరకు? భూమి మీద ఉన్నంత వరకు, మన ఊపిరి పోయేంత వరకు దేవునితో ట్రైనింగ్ ఉంటూనే ఉంటుంది, సంఘంతో ట్రైనింగ్ ఉంటూనే ఉంటుంది. దాన్ని స్వీకరించండి. మరి ఎదగాలని ప్రభు సేవలో నేను కోరుకుంటూ, ఈరోజు మరి తల్లులైన వారు, కాబోతున్న తల్లులందరికీ మీకు హృదయపూర్వకమైనటువంటి హ్యాపీ మదర్స్ డే. గట్టిగా చప్పట్లు కొట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. దేవుని బిడ్డలారా ప్రార్థించుకుందాం. తలలు వంచినట్లయితే యోకేబేదు ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ లాగా మోషేను ఒక ప్రయోజకునిగా చేయడానికి కారణం ఆమె తన పాలతో పాటు, ఉగ్గు పాలతో పాటు దేవుని వాక్యాన్ని నేర్పించింది. ఈరోజు నువ్వు నేర్పించాల్సిన టైంలో నువ్వు నేర్పించకపోతే దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, నీ పిల్లలు బలి అయిపోతారు పాపానికి, లోకానికి.
ఈ వ్యసనాలకి. అందుకే భార్యలకి, తల్లులకి, కాబోయే తల్లులుగా మీరు ఉండబోతున్నారు. రాబోయే తరానికి మిమ్మల్ని స్త్రీకున్న ధన్యత, స్త్రీకున్న ఆ అధికారాన్ని దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని, దేవుడు మీ ద్వారా నుండే ట్రైనింగ్ను తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. గనుక మీ పిల్లల్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఉదయకాలమే లేవండి, లేచే స్వభావాన్ని నేర్చుకోనండి, ప్రార్థించే స్వభావాన్ని నేర్చుకోనండి, కష్టపడే స్వభావాన్ని నేర్చుకోనండి, సహనముతో ఉండే స్వభావాన్ని నేర్చుకోనండి. మీరు ఆ పని చేయకపోతే దేవుని సన్నిధిలో మీరే మీ పిల్లల్ని చెడగొట్టిన వారు అవుతారు. గనుక ఒకసారి మనల్ని మనం దేవునికి అప్పగించుకొని, ప్రభువా, ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా నా తల్లులుగా మేము ఉంటున్నామయ్యా, మా కుటుంబానికి మేము న్యాయం చేయాలి, నా భర్తకి, నా పిల్లలకి, నా కుటుంబం వారంతటికీ ఒక ముందు చూపు, ముందు ఆలోచన, వివేచన, విశ్వాసము, ప్రార్థన అవి నాకు అనుగ్రహించు ప్రభువా. ఒకవేళ నీకు లేకపోతే దేవుని పాదాలు పట్టుకో. ప్రార్థించే స్త్రీగా ఉండాలి కానీ పరారైపోయే స్త్రీగా ఉండుకోవద్దు. పనులు చేసే స్త్రీగా ఉండాలి కానీ మొద్దుబారిన స్త్రీగా ఉండకూడదు. నువ్వు నేర్పించే స్త్రీగా ఉండాలి కానీ నేర్పితనాన్ని మట్టు పెట్టే స్త్రీగా, తల్లిగా నువ్వు ఉండద్దని ఈ ఉదయకాలం మీకు తెలియజేస్తా ఉన్న దేవుని బిడ్డలారా. స్త్రీ అనుకుంటే ఏదైనా చేయగలదు. స్త్రీ అనుకుంటే ఏదైనా లక్ష్యములోనికి సాధించగలదు. గనక మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తూ